నమస్కారం. గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కృష్ణా జిల్లాలో తుఫాను నష్ట నివారణ చర్యలపై అధికారి యంత్రాంగంతో సమీక్షించిన ఇన్ఛార్జ్ మంత్రి వాసుదేవ్ సుభాష్. తుఫాను తీరం దాటే వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన మినిస్టర్ సుభాష్. ప్రజలకు సహాయంగా కూటమి నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ. గుడివాడలో తుఫాను భారీ వర్షాల దృష్ట్యా గుడివాడలో ముందస్తు చర్యలు చేపట్టిన మున్సిపల్ పోలీసు అధికారులు. గుడివాడ, నందివాడ మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రభావిత ప్రాంత ప్రజల తరలింపు. పునరావాస కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన సిపిఎం మరియు కూటమి నాయకులు. తుఫాను భారీ వర్షాల నేపథ్యంలో గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల విపత్తుల శాఖ ముందస్తు చర్యలు. విపత్తుల శాఖ బృందాలకు దిశానిర్దేశం చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్. కృష్ణా జిల్లా ఫైర్ ఆఫీసర్ ఆంజనేయులు. కొల్లేరు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ జేవీఆర్. మొన్నా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు సిద్ధంగా ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసుదేవ్ సుభాష్ పేర్కొన్నారు. తుఫాను ప్రభావంపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావంతో అతి భారీ వర్షాలు కురనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికారి అంతరంగంతో ఇన్ఛార్జి మంత్రి వాసుదేవ్ సుభాష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక ముందుగా కృష్ణా జిల్లా పరివాహక సముద్ర తీర ప్రాంతాలను మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మంత్రి సుభాష్ పరిశీలించారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి రవీంద్ర, కొనకళ్ళతో పాటుగా కలెక్టర్ బాలాజీ, తుఫాన్ స్పెషల్ ఆఫీసర్ ఆమరపాలి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతి భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వివరాలను మంత్రులు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మింతా తుఫాన్ తీవ్ర స్థాయిలో ఉండడం జరిగింది. దానికి ఎక్కడా కూడా ప్రాణ నష్టం నివారించడానికి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే సుమారు 213 షెల్టర్ హోమ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. పునరావాస కేంద్రాలు కూడా అక్కడ కూడా భోజనాలు ఏర్పాటు చేయడానికి ఏదైతే స్కూల్ మధ్యాహ్న భోజన పథకం వాళ్ళని వాడుకోవడం, తద్వారా భోజనాలు ఏర్పాటు కూడా అక్కడ చేయడం జరిగింది. సుమారు 2 ఎన్డీఆర్ఎఫ్ టీంలు ఈ యొక్క మచిలీపట్నం ఒకటి, గుడివాడ ఒకటి మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నేవీ, ఆర్మీ బలగాలను కూడా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. ఇటు విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఎంత తీవ్రత ఉన్నా సరే ఈ యొక్క తుఫాన్ని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది మోందా తుఫానుగా ఇటు మచిలీపట్నం, కాకినాడ మధ్యలో తీర ప్రాంతంలో తీరం దాటడానికి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేయడం. దాని మీద గత 2-3 రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా చాలా అప్రమత్తమై అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు ఫీల్డ్లోనే ఉంటూ అటు రెవెన్యూ, పోలీస్, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంతో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇబ్బంది కాకుండా మరి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా మరి ఫీల్డ్లోనే పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా మరి అక్కడ రేపు పొద్దున ఇబ్బంది రాకుండా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.
పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో దగ్గర 200 పైన పునరావాస కేంద్రాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి అక్కడ అన్ని కూడా వాళ్ళు ఉండడానికి ఏర్పాట్లు, సదుపాయాలు, అదే కాకుండా భోజనం, మెడిసిన్ కానీ అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. జనరేటర్స్ కూడా ఏర్పాటు చేశారు. మంచినీటి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఫస్ట్ టైం జనరేటర్ కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అభినందిస్తూ, అట్లాగే ఈరోజు మరి ఇప్పుడు మరింత తీవ్రమవుతుంది. ఇప్పటి వరకు మచిలీపట్నంలో 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంది. అలాగే గాలులు కూడా ఇవాళ ఇప్పుడు 100 కిలోమీటర్ల పైన పెరిగేదానికి అవకాశం ఉంది. దగ్గర ఒక గంట నుంచి గాలు కూడా పెరిగినాయి. అలాగే సముద్రం కూడా చాలా ఉధృతంగా ఉంది. మరి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొంటానికి, ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలను తరలించడానికి చాలా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్న అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ప్రజలను కూడా కోరుతా ఉన్నా, మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. సురక్షిత ప్రాంతాలకి మీరందరూ కూడా చేరుకోండి. మీకు ఏది అవసరం ఉన్నా సహాయ సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ వర్షం వల్ల కానీ, ఈ గాలుల వల్ల కానీ ఇల్లు, గోడ కూలి, కోటింగ్స్ పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సురక్షిత ప్రాంతాలు, మోందా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం చాలా అలర్ట్గా ఉంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే ప్రమాదమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడి నుంచి జనాన్ని తరలించి పునరావాస కేంద్రాల్లో పెట్టడం జరిగింది. వారందరికీ పోయిన సదుపాయాన్ని కూడా కలగజేయడం జరిగింది. ఇవాళ తుఫాను హెచ్చరిక సూచనలను దృష్టిలో పెట్టుకుని జరుగుతూ ఉంది. తీర ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాద పరిస్థితులు ఎదురైనా కూడా తీర ప్రాంతాల నుంచి ప్రజలందరినీ కూడా తరలించి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టాలనేది ముఖ్యమైన ఆలోచన. మొందా తుఫాను ప్రభావంతో గుడివాడ పట్టణంలో ముందస్తు చర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ అన్నారు. గుడివాడ 27, 28 వార్డుల్లో నిర్వహించిన ముందస్తు చర్యల భాగంగా చేపట్టిన కార్యక్రమాలను 1 టౌన్ సిఐ కొండపల్లి శ్రీనివాస్తో కలిసి కమిషనర్ పరిశీలించారు. ముందస్తు చర్యల్లో భాగంగా విజయవాడ రోడ్లోని మెయిన్ డ్రైన్ లో నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా జంగిల్ క్లియరెన్స్ తొలగింపు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలని కమిషనర్ మనోహర్ సిఐ శ్రీనివాస్ సూచించారు. అధికారులు చేస్తున్న కూటమి శ్రేణులు కూడా భాగస్వాములు అవుతున్నారని, ప్రజలకు అన్ని విధాలుగా సహకారంగా ఉంటామని 28వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి పులవర్తి డేవిడ్ బాబు, 28వ వార్డు ఇన్ఛార్జి సొంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మనకి మెంతా తుఫాను, ఈ తుఫాను సహాయ చర్యల్లో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యలు ఇవన్నీ కూడా మనకి, ఎందుకంటే గుడివాడ టౌన్కి ఈరోజు నైటు, రేపు చాలా అత్యధిక నెంబర్లో హెవీ రైన్ పడుతుందని మనకి ప్రెడిక్షన్ ఉంది. అదేవిధంగా గాలుల తీవ్రత కూడా ఉంటుందని చెప్తుంది. దాని సహాయ చర్యల్లో భాగంగా టౌన్లో వివిధ రకాల ఆల్రెడీ మనం ఇప్పటికే డ్రైనేజ్ వాటర్ వెళ్ళేటట్టు ఎక్కడా కూడా వాటర్ రాకుండా చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ జేసీబీలు ఎంగేజ్ చేసాము, ఆయిల్ ఇంజిన్స్ పెట్టాము. అన్ని వార్డుల్లో కూడా సహాయ చర్యలన్నీ ముమ్మరంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకి ఏ అవసరం వచ్చినా మనము ఒక కంట్రోల్ రూమ్ కూడా సెటప్ చేయడం జరిగింది. దానికి ప్రతిరోజు కూడా 3 షిఫ్ట్లో ఎంప్లాయీస్ వేసి ఎటువంటి సమస్య వచ్చినా ఇమీడియట్గా పరిష్కారం చేస్తున్నాము. దానిలో భాగంగా రాత్రి ఇక్కడ మనకి బాంబే కాలనీ దగ్గర కూడా ఎక్కువ రైన్ వచ్చిన సందర్భంలో ఇదంతా సబ్మర్జ్ అవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి నైటే మనము ఇక్కడ జేసీబీ మాట్లాడి డ్రైన్ మొత్తం కూడా క్లియరింగ్ పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ ముప్పు గురి కాకుండా చర్యలు అనేది తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.
గుడివాడ 1 టౌన్ ప్రజలకి మా పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి, ఈ యొక్క సైక్లోన్ సందర్భంగా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని ఉన్నాము. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మేము ఫేస్ చేయగలం. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా మేము సమన్వయం చేసుకొని ఒక తాటి మీద నడుస్తున్నాము. ఆ డిపార్ట్మెంట్ సంబంధం లేదు, మాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మేము సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళని అలర్ట్ చేసి సీన్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన గుడివాడ మున్సిపాలిటీ వారు ఈ యొక్క పూడికతీత పనులు చేస్తున్నారు, వీటి కూడా మేము పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా మాకు గుడివాడలో కొంతమంది టిప్పర్ యజమానులు, జేసీపీ యజమానులు, ట్రాక్టర్ వాళ్ళు కూడా మాకు స్వచ్ఛందంగా ఎవరైనా ప్రజలను తరలించాల్సి వస్తే మేము ముందుకు వస్తామని చెప్పి కొంతమంది మాకు ఆ ఫెసిలిటీ ఆ యొక్క అవకాశాన్ని కల్పించారు. వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని మా దగ్గర పెట్టుకున్నాం. దీనికి ఈ యొక్క విపత్కర పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని, నాయకులు కూడా సహకరించాలని మా పోలీసు వారి తరఫు నుంచి కోరుకుంటున్నాం. మొందా తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పోలీస్ అత్యవసర సేవల యంత్రాంగానికి ఏలూరు జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ ఆదేశించారు. కైకలూరులో పర్యటించిన ఎస్పీ కిషోర్ అత్యవసర సేవలు అందించేందుకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడారు. భారీ వర్షాలు కురనున్న వేళ ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చేప రొయ్యల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొందా తుఫాను ఎదుర్కొనేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందని, తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఎస్పీ కిషోర్ సూచించారు. తుఫాను ప్రభావం మన జిల్లాలో కూడా రాబోతుంది. ఇప్పటికి వర్షాలు స్టార్ట్ అయ్యాయి, కానీ రేపు ఎల్లుండి కొంచెం 28, 29వ తారీఖు కొంచెం తీవ్రమైన గాలులు రావడము, తర్వాత అధికంగా వర్షపాతం పడడం, ముఖ్యంగా మన కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి, ఈ చుట్టుపక్కల మండలాలు, నూజివీడు, తర్వాత పెదవేగి, ఈ కాన్స్టిట్యున్సీ అంతా కూడా భారీ జల్లులు పడే అవకాశం ఉంది. ఇలాంటి జల్లులు, గాలులు ఉన్నప్పుడు బయటికి రాకుండా మనము మన ప్రయాణాలు ఏమైతే ఉన్నాయో అన్నీ వాయిదా వేసుకోవడం ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం కైకలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూసుకుంటే చాలా వరకు చేపల చెరువులు ఉంటాయి. ఈ చేపల చెరువుల దగ్గర చాలామంది రేకులు వేసుకొని నివాసం ఉండడము, చేపలు రొయ్యల చెరువుల దగ్గర ఈ అధికంగా గాలులు వీసినప్పుడు ఒక 100 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసినప్పుడు మీరు అదుపు తప్పి పాండ్స్లో పడిపోవడము, తద్వారా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. నేను అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, రొయ్యల చెరువులు, చేపల చెరువులు రైతులు ఎవరైతే ఉన్నారో మీ పొలాలకి కాపలా పెట్టుకున్న వ్యక్తుల్ని దయచేసి మీరు రిలీఫ్ షెల్టర్లకి పంపించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. రేపు వాళ్ళు ఏదైనా సైక్లోను ఇలాంటి ప్రభావితంతో వాళ్ళు కానీ ఎక్కడైనా చనిపోవడము, వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ కింద జరిగినట్లయితే అది క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద పరిశీలించడం జరుగుతుంది. దయచేసి అది మీకు చాలా బాధ్యత మీది. మీ కొరకు పనిచేసే వాళ్ళని అక్కడి నుంచి మీరు షిఫ్ట్ చేసి వాళ్ళకి రిలీఫ్ షెల్టర్లు అన్నీ ఉన్నాయి. మన దగ్గర చాలా రిలీఫ్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలా కానీ కైకలూరు టౌన్ కానీ మీ దగ్గరలో ఉన్న మండల హెడ్ క్వార్టర్స్ కానీ వాళ్ళని తరలించుకోవాలి. 100 కిలోమీటర్ల వేగంతో ఖచ్చితంగా గాలులు వస్తాయి. ఆ గాలులు అప్పుడు ఈ షెడ్లు అవి ఎగిరిపోతే ప్రాణ నష్టం ఖచ్చితంగా సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అందరూ సహకరిస్తారు మీకు. ఎక్కడెక్కడ ఈ చేపల చెరువుల మీద అలాంటి కుటుంబాలు ఒకరిద్దరు అలా ఉండిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ షెల్టర్స్కి మీరు షిఫ్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాము, రైతులకి బాధ్యత అది. మీరు కానీ వాళ్ళని షిఫ్ట్ చేయకుండా అక్కడ కానీ ఏదైనా మరణాలు సంభవిస్తే ఖచ్చితంగా మీరు బాధ్యులు అవుతారు. ఇది పోలీసు వారి హెచ్చరిక అనుకోండి, జాగ్రత్త అనుకోండి. అది మాత్రం షిఫ్ట్ చేయండి. మీకు ఎక్కడ రిలీఫ్ షెల్టర్స్లో బాధ లేకుండా ప్రతి దగ్గర కలెక్టర్ గారు అందరూ అరేంజ్మెంట్స్ చేశారు. అక్కడ ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయండి. నెక్స్ట్ మనము ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న జాగ్రత్త కోసం మన ఎస్డిఆర్ఎఫ్ ఒక టీం కూడా ఉన్నారు. వాళ్ళే కాకుండా మనకి ఏలూరు డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ కోర్స్ అని మనం కొత్తగా ఒక టీం ఏర్పాటు చేసుకున్నాం. స్విమ్మింగ్ కోర్సెస్ అన్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. డ్రోన్స్ ఉన్నాయి. బయట నుంచి కూడా కొంతమంది డిఎస్పీస్ని మనం పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ పోలీస్ సిబ్బంది అందరూ ఇక్కడ మీకు అందుబాటులో ఉంటారు. ఎక్కడైనా మీకు ఇబ్బంది జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది 112కి కాల్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఫోన్లు పనిచేయని ఎడల మీ దగ్గరలో సచివాలయంలో ఈ మ్యాన్ ప్యాక్స్ ఇట్లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది, వైర్లెస్ కమ్యూనికేషన్. అక్కడి నుంచి మీరు సమాచారం అందించవచ్చు. కానీ అందరికీ మళ్ళీ ఇంకొక విజ్ఞప్తి, అత్యవసరమైతే తప్పితే మీరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా మీ ఇళ్లలో మీరు ఉన్నంత వరకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగదు. మీ దగ్గర ఏదైనా రేకులు కానీ హోర్డింగ్స్ కానీ
ఇట్లాంటివి ఉన్నప్పుడు అత్యధికంగా గాలులు వస్తాయి కాబట్టి అలాంటి వేరే వాళ్ళ మీద పడకుండా అవన్నీ కూడా మీరు ముందుగానే విప్పేసి జాగ్రత్త పరుచుకుంటే మీకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరుగుతుంది. ప్రాణాలు వాయిదా వేసుకోవాలి, లూజ్గా ఉన్న హోర్డింగ్స్ అలాంటివి తీసేసుకోవాలి. మొందా తుఫాను భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూటమి నాయకులు సూచించారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు కూటమి శ్రేణులు ప్రజలకు సహాయంగా ఉంటారని నాయకులు పేర్కొన్నారు. మండలంలో నాయకులు పర్యటించారు. మందా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురున్న దృష్ట్యా కూటమి నాయకులు మంగళవారం నందివాడ మండలంలో పర్యటించారు. సీనియర్ టీడీపీ నాయకులు వెనుగల రామకృష్ణ, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవి తదితర నాయకులు అధికార యంత్రాంగంతో కలిసి మండలం నుండి పుట్టగుంట, అరిబిరాల, పెదలింగాల, చిన్నలింగాల, చేదుర్తిపాడు పరిసర గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులతో ముఖాముఖిగా మాట్లాడిన నాయకులు మంగళవారం రాత్రి నుండి అతి భారీ వర్షాలు కురున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటే పలు సూచనలు చేశారు. ఇక సమస్యలు తలెత్తితే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించడంతో పాటుగా స్థానికంగా ఉన్న కూటమి నాయకుల దృష్టికి తీసుకొస్తే తక్షణ సహాయం అందేలా కృషి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. అనంతరం జొన్నపాడు, నందివాడ గ్రామాలని పునరావాస కేంద్రాలను పరిశీలించిన నాయకులు కేంద్రంలోని వారికి ఆహారాన్ని వడ్డించారు. కేంద్రాలు అందిస్తున్న వస్తువుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలు ఉన్న ప్రజలతో మాట్లాడిన నాయకులు ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ పర్యటనలో సర్పంచ్ సింగళ రాధాకృష్ణ, టీడీపీ నాయకులు కమలయ్య, డి ప్రదీప్, సాల్మన్ రాజ్, మద్దాల్ ఇసాక్, నాగబాబు, మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్ వెంకట్రావు, ఎంపీడీఓ మల్లేశ్వరి, ఎంఆర్ఓ మూర్తిరెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్, పలువురు కూటమి నాయకులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. మొందా తుఫాన్ నేపథ్యంలో గుడివాడ విపత్తు స్పందన అండ్ అగ్నిమాపక శాఖ ముందస్తు సన్నాహకాలు చేపట్టింది. గుడివాడ అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఆంజనేయుల నేతృత్వంలో మంగళవారం ఉదయం సన్నాహక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అత్యవసర వేళల్లో వెలుగునందించే ఆస్కా లైటింగ్ యంత్రాన్ని అధికారులు పరీక్షించారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు అవసరమైన యంత్ర సహాయక పనిముట్లను బృందాల వారీగా సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ మహబూబ్ సుబాని, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీస్ శ్రీ పి వెంకటరమణ గారి యొక్క ఆదేశాల ప్రకారం మన కోస్టల్ తీర ప్రాంతం అంతా విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు అగ్నిమాపక సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ అయితే కనుక ఈ అగ్నిమాపక సిబ్బంది ప్రతి అగ్నిమాపక కేంద్రం నుండి మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మన మచిలీపట్నం, అవనిగడ్డ, బంటిమిల్లు, అదేవిధంగా గుడివాడ ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది అనేది ముందస్తుగా తుఫాను రాక ముందస్తుగానే సిబ్బందిని నియమించడం జరిగింది. ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ కనుక అయినట్లయితే కనుక ఇక్కడి నుంచే సిబ్బందిని ఆ యొక్క గ్రామాలకు కానీ లేకపోతే ఆ యొక్క పట్టణాలకు కానీ పంపి చెట్లు కానీ కరెంట్ స్తంభాలు కానీ ఎటువంటి ఏమైనా అవసరం ఏమైనా కొలాప్స్ అవడం కానీ జరిగినట్లయితే మా యొక్క సిబ్బంది అన్ని పరికరాలతో ముందస్తుగా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎవరు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి. ముందుగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలి. ముఖ్య గమనిక ఏంటంటే ఈ 2 రోజులు ప్రజలెవరు బయట ప్రాంతాలకు తిరగవద్దు, ఇంట్లోనే ఉండవలసిందిగా కోరడం జరిగింది. అదే స్కూల్స్ కూడా సెలవు జరిగింది కాబట్టి
పిల్లలు కూడా బయటకు తిరగవద్దు. ఎందుకంటే చెట్లు కానీ స్తంభాలు కానీ ఈ యొక్క గాలి తీవ్రతకి పడడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రభుత్వం ముందస్తు చర్యలుగా ప్రతి గ్రామానికి మీ ఇంటికి ప్రతి ప్రభుత్వ అధికారులు అందరూ సిబ్బంది అందరూ ఉండడం జరిగింది. ఇందులోనే రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఇందులో భాగస్వామ్యంగా ఉన్నాయి. ఎవరు అధైర్యంగా పడకుండా ముఖ్యంగా ఏమైనా ఎమర్జెన్సీ అయితే కనుక అగ్నిమాపక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 101 కానీ 100 కానీ 112 కానీ 108 కానీ ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క అత్యవసర పరిస్థితి చెప్పినట్లయితే మా యొక్క సిబ్బంది వచ్చి మీ యొక్క రక్షణగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ముందుగా ఏంటంటే ప్రభుత్వం గుర్తింపు పొందిన మీడియా అదేవిధంగా ఛానల్ ద్వారానే మీరు ప్రజలందరూ విని ఆ యొక్క సూచనలను పాటించవలసిందిగా కోరడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చినటువంటి వార్తలు చూసి పబ్లిక్ భయాందోళనకు గురవుతున్నారు. అవన్నీ మీరు ఎవరు నమ్మొద్దు. ముఖ్యంగా ప్రభుత్వం సూచించినటువంటి ఛానల్ ద్వారానే అదేవిధంగా ప్రభుత్వం విధించిన బులెటిన్ ద్వారానే పబ్లిక్ సమాచారం సేకరించి ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ యొక్క ఏ విధమైన ఇబ్బంది అయినా కానీ ప్రజలు ఎవరైనా చెట్లు కానీ లేదా ఇళ్ళు కానీ లేదా ఏదైనా ఎటువంటి అత్యవసర పరిస్థితి అయినటువంటి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినట్లయితే మా యొక్క సిబ్బంది వచ్చి ప్రజలకు రక్షణగా ఉంటారని కోరుకుంటూ ముందా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురున్న దృష్ట్యా గుడివాడ పట్టణం మరియు నందివాడ మండలాల అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పూరిగుడిసెలో నివసిస్తున్న వారిని గుడివాడలోని ఎస్పీఎస్ పాఠశాల, నందివాడ మండలంలోని జొన్నపాడు, నందివాడ పాఠశాలకు అధికారులు తరలించారు. తుఫాను పునరావాస కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సిపిఎం నాయకులు పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో మెడికల్ వసతులు కూడా ఏర్పాటు చేయడంతో పాటుగా చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండ తదితరులు పాల్గొన్నారు. ఈ తుఫాను ప్రమాదం రీత్యా వాళ్ళని స్లమ్ ఏరియాలో ఉన్న పీపుల్స్ని కొంతమందిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది గుడివాడ ప్రధానంగా ఎస్ఎస్ స్కూల్లోకి వాళ్ళందరినీ తీసుకురావడం పునరావాస కేంద్రాల్లోకి తీసుకురావడం జరిగింది. పునరావాస కేంద్రాల్లో ప్రస్తుతానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు టిఫిన్ ఏర్పాటు ఒకటే చేశారు, నమోదు చేసుకుంటున్నారు. ఆధార్ కార్డులు ఉంటేనే అవి నమోదు చేస్తున్నారు. చేసి ఆ శిబిరాల్లో వాళ్ళు ఉంటున్నారు. శిబిరాల్లో చూస్తే వాళ్ళు ఉంటాకి ఇంకా ఎలాంటి పడుకుంటాకి కానీ ఎలాంటి ఫెసిలిటీస్ ఇంకా లేవు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఫెసిలిటీస్ కల్పించడానికి కూడా ఎంఆర్ఓలు వీళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే ఎక్కడో వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడ వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటే వచ్చిన వాళ్ళు కూడా రోడ్ల పక్కన టెంట్లు వేసుకుని ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ ఈరోజు ఈ శిబిరాలకి వస్తూ ఉన్నారు. సాయంత్రానికి కానీ వాళ్ళు ఎంతమంది వచ్చారో ఏంటి అనేది లెక్కలో తెలియని పరిస్థితి. ఇక్కడ రెవెన్యూ అధికారులు అలాగే పారామెడికల్ ఆశా వర్కర్స్ వాళ్ళు ఆ మందులు అవి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే పోలీసుని కూడా ఇక్కడ నియమించారు. కాబట్టి మిగిలిన వసతులు సాయంత్రానికి ప్రతి వాళ్ళు ఫ్రీగా పడుకుంటాకి వాటికి కావాల్సిన వసతులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ముందా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురున్న దృష్ట్యా కొల్లేరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. కొల్లేరు గ్రామాలైన పెంచికల మరియు వడ్లకుటి తిప్ప, పందిరిపల్లిగూడెం, గొమ్మలపాడు, శృంగవరపాడు, గోకరపురం, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో ఎమ్మెల్సీ జేవీఆర్ పర్యటించి అప్రమత్తంగా ఉండాలంటే ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. ఈ పర్యటనలో కొల్లేరు లంక గ్రామాల పెద్దలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
సార్ తిరండి సార్. తల్లిదండ్రులకి ముఖ్యంగా చెప్తున్నాను, మనకి ఎలాగా చెరువులు లేవు. చెరువులకు వచ్చేది భారీ వర్షం. ఇవాళ నైట్ నుంచి మొదలవుతుంది భారీగా. రేపు నైట్ తుఫాన్ దాటుతుంది. తుఫాన్ తీరాన్ని దాటేటప్పుడు మనం కాకినాడ అన్నారు, కానీ నెమ్మదిగా మన పశ్చిమ గోదావరి వైపు మన దగ్గరికి వచ్చేటట్టుగా వస్తున్నాం. రేపు నైట్ అంటే చాలా భారీ వర్షం పడుతుంది. నేను డాబాలో ఉన్నాను కదా అని పెచ్చులుడే డాబా కింద ఉన్నా ఈ డ్యాముకి పెచ్చులుడి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. రిక్వెస్ట్ చేసి ఎవరికి ఫ్రిడ్జ్ లేకుండా టీవీ లేకుండా మనలో ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు కూడా అటువంటి ఖరీదైన వస్తువులు దొరుకుతాయి ప్రాంతంలో అడిగి కావాలన్న వాళ్ళలో ఎవరో అడిగి జాగ్రత్తగా పెట్టుకోండి. అదేవిధంగా పిల్లల్ని మాత్రం వృద్ధుల్ని మాత్రం వర్షంలో తడవలేకండి. అసలు వర్షంలో తడవలేకండి. ఎందుకంటే 3 రోజులు విపరీతమైన చలి వర్షం ఉంటుంది. పిల్లలకి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. మనం తట్టుకోలేము. ఇంతవరకు జ్వరాలు వేరు, ఇప్పుడు జ్వరాలు వేరు. అందుకని అందరూ కూడా రోజు ఒక బిందె నీళ్ళు పసుపు వేసుకుని స్కూల్ పసుపు వేసుకుని బాగా కాయండి. అవి చల్లారిన తర్వాత పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ నీళ్ళే తాగండి. ఏ ఆపద వచ్చినా సరే మీ ఎమ్మెల్సీగా, మీ జయమంగళ వెంకటరమణగా నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసినా మన పెద్దలు ఇక్కడ వేరే గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా నేను వస్తాను. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సైకిళ్ళు పెడతారన్నారు కలెక్టర్ గారు. అంబులెన్స్ అయినా అంబులెన్స్ వస్తుంది. తుఫాన్లో అయినా సరే నాకు ఫోన్ చేసినా నేనైనా సరే ఎమర్జెన్సీ డాక్టర్ కూడా ఎక్కించి వస్తాను. ఎవరైనా పైన ఇక్కడ కాకుండా పైన మన వాళ్ళు చెరువులు తీసుకుని బతుకుతున్నారు. రొయ్య చెరువులు వాళ్ళు కానీ చేపల చెరువులు కానీ నీళ్లు తగ్గించుకోండి. ఎందుకంటే ఇప్పటికే నీళ్లు బాగా నిండిపోయి ఉన్నాయి. పైన ఎవరైనా చెరువులు చేసిన సోదరులు ఒకరు ఉంటే కొద్దిగా కొట్టేసి పై చెరువులు జనరేటర్ కూడా జాగ్రత్త పెట్టుకోండి. నీళ్లు తగ్గించుకోండి. భారీ వర్షాల వల్ల నీళ్లు నిండిపోయే అవకాశం ఉంది. ముందా తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు అతి భారీ వర్షాలు కురిన దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలు చోట్ల చెట్లు నేల కొరగడంతో హుటాహుటిన వాటిని తొలగించే పనులు సంబంధిత యంత్రాంగం చేపట్టింది. జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లంగా మారాయి. అది ఇట్లా తీయాలి.
పెట్రోల్ బంక్ ట్యాంక్ ఫుల్ ఉంది కదా. అందరూ కూడా పోలీసులు కూడా సపోర్ట్ ఉంటారు. అందరూ కలిసి ఎక్కడ ఏమైనా వెంటనే స్పందించడం ఉంటారు. అందరూ ఫోన్లలో అందుబాటులో ఉంటుంది. మీ ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకోండి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కృష్ణా జిల్లాలో తుఫాను నష్ట నివారణ చర్యలపై అధికారి యంత్రాంగంతో సమీక్షించిన ఇన్ఛార్జి మంత్రి వాసుపేట సుభాష్. తుఫాన్ తీరం దాటే వరకు అధికారి యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన మినిస్టర్ సుభాష్. ప్రజలకు సహాయంగా కూటమి నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ. గుడివాడలో తుఫాను భారీ వర్షాల దృష్ట్యా గుడివాడలో ముందస్తు చర్యలు చేపట్టిన మున్సిపల్ పోలీసు అధికారులు. గుడివాడ, నందివాడ మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రభావిత ప్రాంత ప్రజల తరలింపు. పునరావాస కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన సిపిఎం మరియు కూటమి నాయకులు. తుఫాను భారీ వర్షాల నేపథ్యంలో గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల విపత్తుల శాఖ ముందస్తు చర్యలు. విపత్తుల శాఖ బృందాలకు దిశానిర్దేశం చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్. కృష్ణా జిల్లా ఫైర్ ఆఫీసర్ ఆంజనేయులు. కొల్లేరు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ జేవీఆర్. ఇవి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.